గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం యూనివేరియేట్ అనే దాంట్లో ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్కి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్కి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే కంటిన్యూస్ ఫంక్షన్ అని అర్థం. మనకి ఈ కంటిన్యూస్ ఫంక్షన్లో దానికి రిలేటెడ్గా చూడండి, ప్రాబ్లం అనేది ఇలా ఫామ్ అయి ఉంటుంది. ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యాస్ ద ఫాలోయింగ్ డెన్సిటీ ఫంక్షన్. అంటే ఈ పీడిఎఫ్ అనేది ఎలా ఫామ్ అయ్యి ఉంది? ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఎప్పుడూ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కండిషన్లోనే ఉంటుంది. పిఎంఎఫ్ అయితే కనుక పి ఆఫ్ ఎక్స్ కండిషన్లో ఉంటుంది. అక్కడ పర్టికులర్గా మనకి ఎక్స్ ఎంత ఉందో చెప్తాడు, ఇక్కడ రేంజ్ని డిఫైన్ చేస్తాడు. ఇక్కడ చూడండి, ఇచ్చిన ప్రాబ్లంలో మనకి పీడిఎఫ్ ఎంత ఇచ్చాడు? ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ అనే కండిషన్ మాత్రమే ఇస్తూ ఆ ఎక్స్ యొక్క రేంజ్ వాడు డిఫైన్ చేశాడు. 0 నుంచి 1 మధ్యలోనే ఉంది. ఓకే, అయితే అది 0 అవ్వచ్చు, 1 కూడా అవ్వచ్చు. అందుకే ఆర్ ఈక్వల్ టు అనేది ఇచ్చాడు. దాంట్లో మనల్ని ఏం ఫైండ్ చేయమంటున్నాడు? డిటర్మైన్ ఏ అనే కాన్స్టెంట్ని మనం ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ద ప్రాబబిలిటీస్. దేనికి ప్రాబబిలిటీస్ ఫైండ్ చేయాలి? ఎక్స్ లైస్ బిట్వీన్ 0.2 అండ్ 0.5. ఎక్స్ అనేది ఒరిజినల్గా వాడు ఇచ్చిందేమో 0 to 1. అదే ఎక్స్కి 0.2కి 0.కి మధ్యలో ఇంకొక అనదర్ రేంజ్ ఇచ్చి ఆ రేంజ్ మధ్యలోనే ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0.3కి కంటే వాల్యూ తక్కువ ఉన్నదానికి మనకి ప్రాబబిలిటీ ఫైండ్ చేయమంటున్నాడు. అలాగే ఇంకొక రేంజ్ ఫిక్స్ చేశాడు, 1/4 to 1/2. ఈ పర్టికులర్గా ఈ రేంజ్ దగ్గర ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు ప్రాబబిలిటీ. అలాగే ఈ కండిషన్ దగ్గర కూడా ప్రాబబిలిటీస్ ఫైండ్ చేయమంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ ఈ ప్రాబ్లం ఫైండ్ చేసిన తర్వాత అనదర్ ప్రాబ్లం చెప్తాను. చూడండి, ఇది తెలియాలి అని అంటే ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ అనేది మనకు తెలియాలి. ఎందుకు తెలియాలి అని అంటే కండిషన్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఎదురుకు వెళ్తుంది. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? మనకి లాస్ట్ క్లాస్లో ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. ఆ మెయిన్ ప్రాపర్టీస్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఫర్ ఆల్ ఎక్స్, ప్రతి ఎక్స్కి కూడా. కానీ రేంజ్ అనేది ఎలా ఫిక్స్ చేశాడు? -∞ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఇన్ఫినిటీ. ఈ రేంజ్ అనేది ఇచ్చిన గివెన్ డేటాపై డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒరిజినల్గా ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవచ్చు? -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాపర్టీ. రెండో ప్రాపర్టీ వచ్చేసరికి ఏమవుతుంది? ఇంటిగ్రల్ -∞ to ∞ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1 అనేది మనకి కాన్స్టెంట్ ఫైండ్ చేయడానికి, డిటర్మైన్ ఏ అన్నాడు చూసారా, అది ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబబిలిటీస్ ఫైండ్ చేయాల్సి వచ్చినప్పుడు రేంజ్ అనేది చెప్తున్నాను కాబట్టి చూడండి, ఇక్కడ ఏ అనేది ఏబి, ఇక్కడ -∞ ప్లేస్లో ఏబి అనేవి నేను తీసుకుంటున్నాను. ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి అనే కండిషన్ ఫామ్ అయినప్పుడు ఇంటిగ్రల్ ఏదైతే రేంజ్ అనేది నేను ఫిక్స్ చేసుకున్నానో ఇక్కడ ఏబీనే ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో ఏమేమి తీసుకున్నాడు? 0.2, 0.5. ఈ ఏబీ ప్లేస్లో నేను 0.2, 0.5 కూడా తీసుకొని ఫామ్ చేసుకోవచ్చు. అంటే ఒరిజినల్గా బేసిక్ ఫార్ములా చెప్తున్నాను కాబట్టి ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది ఫైండ్ చేస్తాము. ప్రాబబిలిటీస్ ఫైండ్ చేయాల్సి వస్తే కనుక కండిషన్కి ఇది, కాన్స్టెంట్ ఫైండ్ చేయాల్సి వస్తే ఫార్ములా ఇది. జనరల్గా ఉన్న మెయిన్ ప్రాపర్టీ ఏంటి? ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ప్రాబబిలిటీ అనేది ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్కి మనకి పాజిటివ్ వాల్యూని ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇచ్చిన ప్రాబ్లంకి ఈ ఫార్ములాస్ ఎలా యూస్ చేస్తాం అనేది నేర్చుకుందాం. ఫస్ట్ చూడండి, మనకి ఏం చెప్పాడు? డిటర్మైన్ ఏ. ఓకే, చూడండి, మనకి ఫస్ట్ ప్రాపర్టీ ప్రూవ్ అయిందా లేదు చెప్పాలంటే 0 to 1 అన్నాడు. అవునా? ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 కంటే ఎక్కువే ఉండాలి. ఆ ఎక్కువ అనేది ఎక్కడి వరకు ఫామ్ చేశాడు? 1 వరకు. అంటే రేంజ్ అనేది 0 కంటే ఎక్కువ ఉంది. ఎక్కడి వరకు ఉంది? 1 వరకు ఉంది. అంటే ఫస్ట్ ప్రాపర్టీ ప్రూవ్ అయినట్టేనా? సెకండ్ ప్రాపర్టీ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1. 1 అనేది దీనికి ఎక్కడ ఎలా యూజ్ అవుతుంది అనేది చెప్దాం. చూడండి, బై ద సొల్యూషన్ చేస్తున్నాను నేను. బై ద డెఫినేషన్ ఆఫ్ పీడిఎఫ్ ఈజ్ గివెన్ బై మనకి పీడిఎఫ్ ఏమి ఇచ్చాడు? మనకి ఇచ్చిన చూడండి, ఫాలోయింగ్ డెన్సిటీ ఫంక్షన్ అని అడిగాడా. డెన్సిటీ ఫంక్షన్ అంటే పీడిఎఫ్ అని అర్థం. ఏమని ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్. ఒరిజినల్గా పీడిఎఫ్ ఏంటి మనకి చేయాల్సింది? ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1. ఇక్కడ రేంజ్ మనకి తెలియనంత వరకు -∞ to ∞ అనేది పెడతాం. పీడిఎఫ్ డెఫినేషన్ ఏంటమ్మా? ఇంటిగ్రల్ -∞ to ∞ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1. మనకి ఇచ్చిన ఒరిజినల్ పీడిఎఫ్ ఎంత వాల్యూ ఇచ్చాడు? ఏఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏఎక్స్ స్క్వేర్ మనం సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు కదా. రేంజ్ కూడా ఇచ్చాడు. రేంజ్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ చూడండి,
0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. అప్పుడు మనం ఈ రేంజ్ ఇక్కడ మార్చుకుని రాసుకోవచ్చు కదా. అంటే ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ప్లేస్లో వాడి ఇచ్చిన రేంజ్ నేను ఫిక్స్ చేసి రాసుకున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో నాకేముంది, ఏఎక్స్ స్క్వేర్. ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి, అంటే ఇంటిగ్రేషన్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేసింది. ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏంటి, x³/3. వాడి యొక్క రేంజ్ ఎంత ఇచ్చాడని చెప్పాను, 0 to 1 ఈక్వల్ టు 1. ఇంటిగ్రేషన్ చేసాం. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఏం చేయాలి, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఈ 1 అనే దగ్గర అప్పర్ లిమిట్ పెడితే ఏమవుతుందమ్మా, 1³ అంటే 1/3 మైనస్ ఇదేమైంది లోవర్ లిమిట్ 0/3 అంటే 0 ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ మనకి ఏం జరిగింది, మల్టిప్లై చేస్తే a/3 ఈక్వల్ టు 1 అంటే దేర్ఫోర్ a ఈక్వల్ టు 1. ఫస్ట్ కండిషన్ అనేది మనకు సాటిస్ఫై అయిందా లేదా చూడండి. రెండో ప్రాపర్టీ ఇక్కడ యూస్ చేసుకున్నామా లేదా, ఈ ప్రాపర్టీ యూస్ చేసుకోవడం వల్ల ఏ అనేది మనకు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. హియర్ a ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఫైండ్ ద ప్రాబబిలిటీస్. వీటికి ప్రాబబిలిటీస్ అనేది ఫైండ్ చేయాలి. వీటికి ప్రాబబిలిటీస్ ఫైండ్ చేయాలి అని అంటే చూడండి, ఫస్ట్ ఏంటి, ఎక్స్ లైస్ బిట్వీన్ 0.2 అండ్ 0.5. ఫస్ట్ అయిపోయింది కాబట్టి ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఏ వాల్యూ వచ్చింది మనకి 1, గుర్తుపెట్టుకోండి ఇది. ఫైండ్ ద ప్రాబబిలిటీస్. ఎక్స్ లైస్ బిట్వీన్ ఏమంటున్నాడు, ప్రాబబిలిటీ ఆఫ్ 0.2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0.5. ఇది వాడి ఇచ్చిన కండిషన్. దీనికి మనం ఫైండ్ చేయాలంటే ఇంతకు ముందు ప్రాపర్టీ చెప్పుకున్నప్పుడు పీ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది చెప్పుకున్నాం కదా. అదే కండిషన్ ఇక్కడ మనం యూస్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ మనకి దీనికి ఫైండ్ చేయాల్సి వస్తే కనుక ఇంటిగ్రల్ రేంజ్ కూడా మనం పెట్టుకోవాలి కదా ఫిక్స్ చేసుకుని 0.2. ఇక్కడ అప్పర్ లిమిట్ ఏముంది 0.5. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి మనకి ఏఎక్స్ స్క్వేర్, కానీ ఏఎక్స్ స్క్వేర్లో ఏ అంటే ఎంత 1 వచ్చింది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అర్థమవుతుందా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో మనకి ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 3 వచ్చింది కదా ఇందాక. 3x స్క్వేర్. ఏ వాల్యూ 3 అమ్మా, నేను అక్కడ ఉన్న 3 ఒకటి మర్చిపోయాను. ఏ వాల్యూ 3 సరిగ్గా చూసుకోండి. 0.2 to 0.5 3x స్క్వేర్. ఏ అనేది నేను సబ్స్టిట్యూషన్ చేశాను. దీనికి నేను ఈ పర్టికులర్ లిమిట్ దగ్గర ఇంటిగ్రేషన్ చేయాలి. 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు తీసేయండి. ఎక్స్ స్క్వేర్కి ఏంటి, x³/3. ఇక్కడ లిమిట్స్ ఏంటి 0.2 to 0.5. ఓకేనా. అయితే ఈ 3కి క్యాన్సిల్ అయ్యి ఇంకేం మిగులుతుంది అక్కడ, లిమిట్ మెన్షన్ చేద్దాం. చూడండి అప్పర్ లిమిట్ ఎంత అవుతుంది 0.5 హోల్ క్యూబ్ మైనస్ లోవర్ లిమిట్ ఎంత అయింది 0.2 హోల్ క్యూబ్. దీన్ని కనుక మీరు సింప్లిఫై చేసుకుంటే మీకు ప్రాబబిలిటీ లైస్ బిట్వీన్ పర్టికులర్గా ఎంత వాల్యూ అయితే ఉందో అంత వస్తుంది. అంటే 0.5కి హోల్ క్యూబ్ చేయండి, 0.2కి హోల్ క్యూబ్ చేయండి, పర్టికులర్గా ఒక వాల్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0.3. దాని మీనింగ్ ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0.3. దీని మీనింగ్ ఏం చెప్తున్నాడు, 0.3 కంటే తక్కువ ఉండాలి. అవునా, ఎక్స్ వాల్యూ అక్కడ హైయెస్టే 0.3, దీనికంటే తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలి అనే మీనింగ్ ఎలా వస్తుంది మనకి, వాడిచ్చిన రేంజ్ ఏంటి 0కి 1కి మధ్యలో ఉంది. అంటే మనకి ఇక్కడ ఫిక్స్ చేశాడు, ఎక్స్ లెస్ దాన్ 0.3, ఎక్స్ వాల్యూ 0.3 కంటే తక్కువ ఉండాలి. అంటే హైయెస్ట్ రేంజ్ ఎంతవరకు ఇచ్చాడు 0.3 అనేది వాడే ఇచ్చేసాడు. ఈ దీనికన్నా తక్కువ ఉండాలంటే ఆ 1 కంటే ఇది తక్కువ, అంటే 0.3 ఇక్కడ ఉందనుకోండి. దీనికన్నా లీస్ట్ ఎంత 0. అంటే లోవర్ లిమిట్ వాడిచ్చిన కండిషన్ ప్రకారం ఏమో 0, వాడి రేంజ్ అనేది ఒక పర్టికులర్గా స్టేజ్ దగ్గర ఫిక్స్ చేశాడు కాబట్టి అది 0.3 తీసుకున్నాను. ఫంక్షన్ ఏంటి మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి మనకి ఏఎక్స్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ 3x స్క్వేర్ అయ్యింది. ఓకే, ఇదేమవుతుంది 3x³/3. ఇక ఇది 0, ఇది 0.3. ఇది క్యాన్సిల్ చేసుకుంటాం. మనకు వచ్చేసరికి అప్పర్ లిమిట్ వచ్చేసరికి 0.3 హోల్ క్యూబ్ మైనస్ ఇదంతా అవుతుంది 0 అవుతుంది. దీనికి వచ్చే మీకు పర్టికులర్ వాల్యూనే ఏమవుతుంది ఎక్స్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ కండిషన్లో ఏం చెప్తున్నాడు 1/4. నెక్స్ట్ చూడండి 1/4 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 1/4 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1/2. ఈ వాల్యూ ఇచ్చాడు. పర్టికులర్గా ఈ వాల్యూ దగ్గర మనం ఫైండ్ చేయమన్నాడు కాబట్టి అది ఏమవుతుంది అప్పుడు మనకి ఒరిజినల్గా ఉన్న దాని ప్రకారం 1/4 లోవర్ లిమిట్ 1/2 అప్పర్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి మనకి ఏఎక్స్ స్క్వేర్. ఏఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి 3x స్క్వేర్ డిఎక్స్. అప్పుడు ఇది కూడా అంతే సేమ్ 3 × x³/3 అప్పర్ లిమిట్
అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వేసుకున్నాం. ఈ 3కి క్యాన్సిల్ చేసుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి ఇంకా మిగిలింది చూడండి, 1/2 హోల్ క్యూబ్ మైనస్ 1/4 హోల్ క్యూబ్ ఇది మిగిలింది. ఓకేనా? అప్పుడు ఇది ఏమవుతుంది 1/8 మైనస్ 64. దీన్ని సింప్లిఫై చేసుకుని మీరు వాల్యూ వేసుకుంటే కనుక పర్టికులర్గా ఈ వాల్యూ దగ్గర మీకు సొల్యూషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తున్నాడు, ప్రాబబిలిటీ ఆఫ్, దీనికి ఆన్సర్ వేసుకోండి. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ 3/4 గివెన్ x గ్రేటర్ దాన్ 1/2 అంటున్నాడు. ఇది ఎలా ఉంది, ఏ గివెన్ బీలా ఉంది. ఓకేనా? అంటే ఏ గివెన్ బి అంటే కండిషనల్ ప్రాబబిలిటీ ప్రకారం మనం ప్రాబబిలిటీ ఫంక్షన్కి ఫార్ములా రాసుకోవచ్చా. అది అప్పుడు ఏమవుతుందమ్మా, ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ 3/4 గివెన్ కండిషన్ అంటున్నాడు కాబట్టి ఒకసారి మళ్ళీ రాస్తున్నాను చూడండి. గివెన్ అంటే ఇది మీనింగు x గ్రేటర్ దాన్ 1/2. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ 3/4 ఇంటర్సెక్షన్ x గ్రేటర్ దాన్ 1/2 అంటే P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ B. గివెన్ లేదుంటే అదే రాసుకోవాలి, ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ 1/2. దీనికి ఫార్ములా ఏంటి మనకి, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ 3/4 హోల్ బై ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ 1/2 అంటే P ఆఫ్ A బై P ఆఫ్ B అని అర్థం. ఇప్పుడు P ఆఫ్ A బై P ఆఫ్ B అని వచ్చింది కదా, దీని రెండింటికి మనం విడివిడిగా ఫైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా ఫైండ్ చేస్తారు మీరు చూడండి, P ఆఫ్ x గ్రేటర్ దాన్ 3/4 అంటే న్యూమరేటర్ ఫస్ట్ డిఫైన్ చేద్దాం, తర్వాత డినామినేటర్ అనేది ఫైండ్ చేద్దాం. న్యూమరేటర్ ఫైండ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది, x రేంజ్ ఫిక్స్ చేశాడు 3/4 కంటే ఇంకా ఎక్స్ట్రా ఎంతైనా ఉండొచ్చు అనమాట. లీస్ట్ ఎంత వరకు తీసుకోవాలంట, ఇంటిగ్రల్ 3/4. హైయెస్ట్ ఎంతన్నా ఉండొచ్చు అంటే ఒరిజినల్ రేంజ్ ఎంతవరకు ఉంది, 1 వరకే కదా వాడు ఇచ్చింది. అంటే హైయెస్ట్ లోవర్ లిమిట్ ఇది, అప్పర్ లిమిట్ ఇది. అప్పుడు మనకి 3x² dx. దీన్ని సింప్లిఫై చేసుకుంటారు, 3 × x³ 3 అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్. దీన్ని సింప్లిఫై చేసుకోండి, ఇది క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి 1³ కాబట్టి 1 మైనస్ 3/4 హోల్ క్యూబ్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఇదంతా న్యూమరేటర్ పార్ట్. నెక్స్ట్ ఏం చేయాలి, డినామినేటర్ పార్ట్ చేయాలి. అంటే x గ్రేటర్ దాన్ 1/2. ఇది ఎలా చేస్తారు, ఇంటిగ్రల్ 1/2 అనేది లీస్ట్, హైయెస్ట్ ఎంతవరకు ఉంది, రేంజ్ 1 వరకు ఉంది. దీన్ని కూడా అగైన్ మళ్ళీ 3x² dx చేసి సింప్లిఫై చేసుకుంటే కనుక x³ 3 వస్తుంది. దీనికి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ కనుక మీరు వేసుకుని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే దానికి ఒక వాల్యూ వస్తుంది. అప్పుడు ఏమైంది, అక్కడ వచ్చిన ఒక న్యూమరేటర్ దానికి ఈక్వేషన్ 1 అని పెట్టండి, డినామినేటర్కి వచ్చిన వాల్యూకి ఏమో ఈక్వేషన్ 2 అని పెట్టండి. ఈక్వేషన్ 1, 2 తీసుకెళ్ళి ఇక్కడ ఈ మెయిన్ కండిషన్లో సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూషన్ చేస్తే కనుక మీకు ఒక ఆన్సర్ వస్తుంది. అంటే ప్రాబబిలిటీస్ ఫైండ్ చేయడం విధానం ఇది. ఈ మూడింటిని నేను దేని బేస్ చేసుకుని చేసుకున్నానంటే ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని 1, 2, 3 ఈ 3 ప్రాపర్టీని యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లం అనేది ఫామ్ అయ్యింది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంలో ఏమని చెప్తున్నాడు ఇక్కడ చూడండి, ప్రాబ్లం ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్నాను నేను. f ఆఫ్ x = cx² × 1 - x. దీంట్లో కూడా కాన్స్టెంట్ ఉంది, రేంజ్ కూడా చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, రేంజ్ 0 to 1 అనేది రేంజ్ అంట. దానికి సిమిలర్గా ఏం చెప్తున్నాడు, ఫైండ్ కాన్స్టెంట్సీ అండ్ మీన్ అంటున్నాడు. కాన్స్టెంట్సీ ఫైండ్ చేయడం అనేది ఇక్కడ కాన్స్టెంట్ ఏ ఎలా అయితే ఫైండ్ చేసామో ప్రాపర్టీని బేస్ చేసుకునే చేస్తాము. ప్రాపర్టీని చేసుకుంటూ అక్కడ ఎక్స్ట్రా ఏం అడుగుతున్నాడు, మీన్ అడుగుతున్నాడు. చూడండి అండి, ఇచ్చిన ప్రాబ్లంలో మనకి మీన్ అడిగాడు. మీనే కాదు, ఇప్పుడు ఈ ప్రాబ్లం వరకు అయితే కాన్స్టెంట్సీ అండ్ మీన్ అని అడిగాడు. కానీ నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్లో అయితే మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్, హార్మోనిక్, ఆర్త్ మూమెంట్, అబౌట్ మీన్ ఇవన్నీ కూడా అడుగుతాడు. మీకు జనరల్గా కొన్ని ఫార్ములాస్ చెప్తున్నాను చూడండి, ఎందుకంటే మీకు ప్రాబ్లమ్స్ అనేది ఇచ్చిన రిలేటెడ్ ఫార్ములాని బేస్ చేసుకుని ఇస్తాడు, కొత్తగా అయితే ఏమి ఇవ్వడు. ఇందులో అయితే మీన్ ఇచ్చాడు కాబట్టి మీన్కి ఫార్ములా చెప్తున్నాను చూడండి. మీన్ = ఇంటిగ్రల్ x × f ఆఫ్ x dx. ఇక్కడ రేంజ్ వాడు ఎంత ఇస్తే అంత ఫిక్స్ చేసుకుంటాం. ఏమీ లేనప్పుడు ఫార్ములా ప్రకారం -∞ to ∞ అయితే రాసుకుంటాము. అదే మనకి వేరియన్స్ జనరల్గా మనం ఎక్కువగా ఫైండ్ చేసేది మీన్ వేరియన్స్లే ఫైండ్ చేస్తాం కాబట్టి చూడండి, -∞ to ∞ x² f ఆఫ్ x dx
మీన్ ముందైతే ఇక్కడ ఫైండ్ చేసి పెట్టుకున్న మీన్ ఏదైతే ఉందో ఆ మీన్కి హోల్ స్క్వేర్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ది ఇక్కడ మీన్ అన్నానంటే ఆటోమేటిక్గా మనం అర్థమెటిక్ మీన్ అని తీసుకుంటాం. అలాగే హార్మోనిక్ మీన్ తీసుకోవాలంటే హెచ్ఎం ఈక్వల్ టు హార్మోనిక్ మీన్ దేంతో డిఫైన్ చేసుకుంటాం 1/h ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ 1/x f(x) dx అని తీసుకుంటాం. అలాగే జామెట్రిక్ మీన్ తీసుకోవాలనుకుంటే కనుక జామెట్రిక్ మీన్ ఎలా తీసుకుంటాం జామెట్రిక్ మీన్ ఈక్వల్ టు log x ఇంటిగ్రల్ -∞ to ∞ log x f(x) dx అని తీసుకుంటాం. ఇలా సిమిలర్గా మనకి మీడియన్కి మోడ్కి అలాగే ఆర్త్ మూమెంట్స్ సెంట్రల్ మూమెంట్స్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఫైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి రిలేటెడ్గా కూడా ఫార్ములాస్ అనేవి జనరేట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ఏవైతే వాడు ఫార్ములాస్ ఇచ్చాడో దానికి రిలేటెడ్గానే ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇప్పుడు అక్కడ ఇచ్చిన దాంట్లో నేను మీన్ ఒకటి చెప్తున్నాను, ఎందుకంటే కాన్స్టెంట్ ఆల్రెడీ ఫైండ్ చేయడం అనేది ముందు ప్రాబ్లంలో చూసాం కాబట్టి మీన్ ఒకటి చెప్తున్నాను చూడండి. మీన్కి ఏం చెప్పాడు ఫార్ములా, ఇది ఫండమెంటల్. ఈ మీన్ యూజ్ చేసుకుని అక్కడ ఏం చేయాలి cx² కాన్స్టెంట్ ఫైండ్ చేయాలి కదా. ఓకే, ముందు కాన్స్టెంట్ ఫైండ్ చేద్దాం, వాల్యూ లేదు కాబట్టి cx² 1 - x రేంజ్ వస్తే 0 < x < 1. ఓకే, ఇంటిగ్రల్ రేంజ్ ఎంత ఇచ్చాడమ్మా 0 to 1 f(x) dx ఈక్వల్ టు 1. f(x) ఎంత మనకి cx² 1 - x dx ఈక్వల్ టు 1. ఈ c అనేది కాన్స్టెంట్ బయట తీసేద్దాం. దీనికి ఏమవుతుంది, ఇది ఇంటిగ్రల్ 0 to 1 x² - x³ dx హోల్గా dx. ఇది ఇప్పుడు ఇది ఏమైంది x³/3 - x⁴/4 అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇదేమైంది అప్పర్ లిమిట్ 1/3 లోవర్ లిమిట్ వస్తారు 0 కాబట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదేమవుతుంది 1/4 ఈక్వల్ టు 1. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 4 - 3/12 అంటే 1/c/12 ఈక్వల్ టు 1 కాబట్టి దేర్ఫోర్ c ఈక్వల్ టు 12 వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని మీన్ ఫైండ్ చేయాలి కాబట్టి మీన్ ఫార్ములా ఏంటమ్మా ఇంటిగ్రల్ 0 to 1 f(x) x ఇంటూ x అంటే మనకి ఇచ్చిన వేరియబుల్ ఫిక్స్ చేసుకున్నాడు కాబట్టి అది x. ఓకే, f(x) ఎంత ఇచ్చాడు f(x) వచ్చేసరికి cx² ఇంటూ సంథింగ్. c అంటే ఎంతమ్మా 12 అంటే 12 ఇంటూ x² 1 - x వచ్చింది. సో ఇది dx. దీన్ని మనం ఫైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫైండ్ చేయాలంటే ఏంటి మల్టిప్లై చేసుకోవచ్చు కదా. 12 ఈ x ఏమైంది x³ అయింది మైనస్ ఇదేమవుతుంది 12x⁴ అయింది. ఈ ఫంక్షన్ మొత్తానికి మనం dx వేసుకుంటాం. రేంజ్ ఎంత 0 to 1. ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర మనం ఏం చేసుకుంటాం ఫైండ్ చేసుకుంటే x⁴/4 అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వేసుకుంటాం. దీనికి కూడా x⁴5/5 వేసుకుంటాం. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వేసుకుంటాం. వేసుకుని దీన్ని సింప్లిఫై చేసుకుంటే కనుక మనకి అప్పర్ లిమిట్ ఎంత వచ్చిందమ్మా 1 0 1 - 0 ఇదెంత వచ్చింది 12/5 1 - 0 ఇక్కడ 3 - 12/5 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. అంటే మీన్ ఫైండ్ చేయడానికి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఈ ప్రాబ్లం వరకు మీన్ ఇచ్చాడు. నేను నెక్స్ట్ దానికి రిలేటెడ్గా వేరియన్స్ హార్మోనిక్ జామెట్రిక్ రిలేటెడ్గా నేను మీకు వాట్సాప్లో ప్రాబ్లం పెడతాను, మీరు అది సాల్వ్ చేయండి. దిస్ ఈజ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్.